హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఫ్రెండ్స్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గోవా, కర్ణాటక ఈ 4 రాష్ట్రాల్లో మన ఛానల్ ద్వారా రియల్ ఎస్టేట్ చేయడం జరుగుతూ ఉంది. చాలా తక్కువ ధరల్లో, అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో అయితే 5 lakhs వరకు కూడా 5 lakhs నుంచి కూడా స్టార్టింగ్లో ఉన్నాయి. గోవాలో అయితే స్క్వేర్ మీటర్లలో ఉన్నాయి. అంటే ఫర్ స్క్వేర్ మీటర్ ఈ విధంగా గోవాలలో ఉన్నాయి. మన తెలంగాణకు వచ్చేసే వరకు ఎకరాలు, అంటే ఒక ఎకరానికి 20 లక్షలు అట్లా స్టార్టింగ్ ప్రైస్ నుంచి ఈ టైంలో ఆ ప్రైజ్లలో ఉన్నాయి. సో ఇవే కాకుండా మనకు ఛత్తీస్గఢ్, ఒరిస్సా ఈ ప్రాంతాల నుంచి కూడా మనకు ల్యాండ్స్ అమ్మేటి కూడా మనకు ఇన్ఫర్మేషన్ రాబడుతూ ఉంది. సో అక్కడ ఈ 2 రాష్ట్రాల్లో చాలా తక్కువ రేట్లలో ఉన్నాయి. 2 లక్షలకు, 3 లక్షలకు, కొన్ని ప్రాంతాల్లో, గుట్ట ప్రాంతాల్లో ఎకరా 1 లక్ష కూడా ఉన్నది. సో అలాంటి ల్యాండ్స్ని కూడా మీకు ఈ ఛానల్ ద్వారా నేను మీకు అందించబోతున్నాను. సో మీకేమైనా ఇంట్రెస్ట్ ఉంటే, అలాంటి ల్యాండ్స్ కావాలి అంటే తక్కువ ధరలో ల్యాండ్స్ కావాలి, లేదంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గోవా పర్టికులర్గా ఈ ప్రాంతాల్లో, ఈ లొకేషన్లో, ఈ ప్రైస్లో మాకు ల్యాండ్స్ కావాలి అనుకునే వారికి మనం చాలా తక్కువ ప్రైస్లో ల్యాండ్స్ అనేది మనం చూపించబోతున్నాము. కాబట్టి మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ బటన్ను ప్రెస్ చేయండి. మీ చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ల్యాండ్ కొనాలి లేదా అమ్మాలి అనుకున్న వారికి మనం ఈ యొక్క లింక్ను మీరు షేర్ చేయండి. ఇప్పుడు మీరు చూడబోయే ల్యాండ్ అనేది హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సిద్దిపేట నుంచి 35 కిలోమీటర్లు. ఈ ల్యాండ్ యొక్క డిస్టిక్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్, ముస్తాబాద్ మండల్లో మనకి ల్యాండ్ ఉన్నది ఉంటుంది. ఇది 3 ఎకరాల 10 గుంటల ల్యాండ్. మనకు 1 ఎకరానికి 16 లక్షలు చెప్తా ఉన్నారు. మనకు మొత్తం రివర్ వ్యూ ఉంటుందండి. అంటే మనకు ఈ ల్యాండ్ పక్క పొంటి మనకు ఒక మానేర్ కెనాల్ పోతూ ఉంటుంది. సో మంచి హైట్లో ఉంటుంది ల్యాండ్. అక్కడ ఒక ఫామ్ హౌస్ వేసుకున్నా, లేకపోతే అక్కడ ఒక చిన్న గుడిసె లెక్క ఏది వేసుకున్నా కానీ వ్యూ చూడడానికి చాలా బాగుంటుంది. అంటే వీకెండ్స్లో ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీస్తో కానీ వచ్చి ఎంజాయ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక టూరిస్ట్ ప్లేసెస్ లెక్క ఉంటుంది. సో 3 ఎకరాల 10 గుంటల ల్యాండ్ మనకు ఎకరానికి 16 లక్షలు చెప్తా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల డిస్టిక్లో మనకు ఈ ల్యాండ్ అనేది ఉంది. ముస్తాబాద్ మండలంలో ఉంది. సిద్దిపేట నుంచి 35 కిలోమీటర్లు, హైదరాబాద్ నుంచి 135 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఈ 16 లక్షలు అనేది కొంచెం నెగోషియబుల్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వీడియో పూర్తి వరకు చూడండి. చూస్తే కూడా మీకు దానికి అర్థమవుతుంది. మీకు కూడా ల్యాండ్ ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో వీడియో చూసిన తర్వాత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, మనకు కింద లైక్ బటన్ ఉంటుంది. లైక్ చేస్తే మనకి ఇంకా వేరే వారికి కూడా మన వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్ కానీ ఎవరైనా మీతో ల్యాండ్ కొనాలి అని డిస్కస్ చేసిన వారికి ఇది ఒక వీడియోను మీరు ఫార్వర్డ్ చేసినట్టయితే, ఇది తక్కువ ధరలో ఉంది కదా, సో ఫార్వర్డ్ చేసినట్టయితే వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసినట్టు అవుతుంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. వీడియో పూర్తిగా చూసిన తర్వాత మాత్రమే కాల్ చేయండి. దీనికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కావచ్చు, ఇంకా వేరే విషయాలు, ఇంకా ఏదైనా నెగోషియబుల్ కావచ్చు, ఏదైనా కానీ ప్రతిదీ మనం మాట్లాడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇది మన విలేజ్, అది కనిపించేది విలేజ్. వెనకకు ఒక 500 మీటర్ల విలేజ్ వెనకడే. ఓకే. మళ్ళీ ఇటో 500 మీటర్ల విలేజ్. 3 ఊర్ల మధ్యలో ఉంటుంది. డాంబర్ రోడ్, ఇది సీసీ రోడ్. డాంబర్ రోడ్ నుంచి ఒక 15 మీటర్లు ఉంటుంది. అడిగలే బిట్టు ఇదంతా. ఇది కూడా ల్యాండ్ వెళ్ళదే, అంటే కొద్ది ఇది వ్యూ హైలైట్ ఉంటుందన్నా, సూపర్ వ్యూ. ఇప్పుడు ఈ నాటేసింది ఇదంతా, నాటేసింది. ఈ రాళ్ళు ఉన్నది కొద్దిగా సాఫ్ చేసుకోవాలి. ఏముంది, గెస్ట్ హౌస్ కట్టుకుంటే అయిపోతుంది. గెస్ట్ హౌస్ కట్టుకుని చెట్లు కట్టుకుంటే అయిపోతుంది. అదంతా పొలం చేసుకుంటే అయిపోయాయి. అది వాగు వ్యూ మాత్రం ఒక గెస్ట్ హౌస్, ఈ హైట్ లా గెస్ట్ హౌస్ వేసుకుంటే సూపర్ వ్యూ ఉంటుంది. ఇది
ఎన్ని ఎకరాలన్నా మొత్తం? 3 ఎకరాల 10 గుంటలు. దీనికి బావులో ఒకటి బావి తవ్వుకొని దానికి అది వేసుకున్నారు. వాటర్ కూడా ఉంది. ఓకే. మా మండలానికి అంతా 3.5 ఉంటుంది. మండలానికి 3 కిలోమీటర్న్నర ఉంటుంది. విలేజ్ని ఆనుకున్నది ఏంది, విలేజ్ కనిపిస్తూ ఉంది, అంతా విలేజే. ఇటువైనా 500 మీటర్ల దూరంలో ఇల్లు ఉంది. సీసీ రోడ్ బిట్టు. ఇట్లా మెయిన్ రోడ్ నుంచేమో సెకండ్ బిట్ అవుతుంది. అది ఆ పచ్చ కనిపిస్తుంది చూడండి, దీని తర్వాత కొంచెం గ్రీన్ కనబడుతుంది. అక్కడ నుంచి ఆ సీసీ రోడ్ నుంచి అయితేనే ఫస్ట్ బిట్, ఇక్కడ ఈ మెయిన్ రోడ్ నుంచి సెకండ్ బిట్ అవుతుంది. అది విలేజ్ ఆనుకునే ఉంది ల్యాండ్. 3 ఎకరాల 10 గుంటలు.